టెక్నాలజీ ఉపయోగించుకునే రైతుకు కాసులు కురిపిస్తున్నాయి ఉద్యాన పంటలు. సాంకేతిక పరిజ్ఞానం పంట దిగుబడి రెట్టింపు చేస్తోంది. ఆర్థిక భరోసాతో రైతుకు ఆసరాగా నిలుస్తోంది. మూస సాగు విధానాలు ఎక్కువగా కనిపించే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు రైతులు ఆధునిక వ్యవసాయం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకొని శాశ్వత పందిరులపై తీగజాతి కూరగాయలు సాగు చేసి సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. కాకర, సొర, చిక్కుడు వంటి పాదు కూరగాయలకు ఆధునిక హంగులద్ది అధిక దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్న రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాశ్వత పందిర్లపై పాదుజాతి కూరగాయలైన సొర, చిక్కుడు సాగుతో పచ్చగా కళకళలాడుతున్న ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా కొరిసెపాడు మండలం పిచ్చుకులగుడిపాడు గ్రామంలో ఉంది. గతంలో సంప్రదాయ సాగు పద్ధతులు అవలంబించిన ఇక్కడి రైతాంగం ఇప్పుడు ఆధునిక సాగు పద్ధతుల వైపు ఆకర్షితులవుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పందిర్లపై సాగు చేయడం వల్ల పంట కాలం పెరగడంతో పాటు దిగుబడినిచ్చే కాలం కూడా పెరుగుతుంది. దిగుబడి నాణ్యత అధికంగా ఉండటం వల్ల మంచి రేటు లభిస్తుంది. ఇటువంటి సానుకూల అంశాలను గమనించిన రైతు మాదాసు లక్ష్మయ్య 4 ఎకరాల్లో శాశ్వత పందిర్లు వేసి తీగజాతి కూరగాయల సాగును చేపట్టారు. పందిరి కింద ఎత్తైన బెడ్లను తయారు చేసి డ్రిప్ ఏర్పాటు చేసుకుని పాలీమల్చింగ్ విధానంలో సొర, చిక్కుడు పంటలు విత్తారు. ప్రస్తుతం పంట మంచి కాపు మీద ఉన్నాయి. మేము గతంలో మా గ్రామంలో ఎక్కువగా తోటలుండి కూలీనాలు చేసుకుని పత్తి, మినుము, కంది పంటల మీద ఆధారపడి ఉండేవాళ్ళు గతంలో. అది ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కూరగాయల సాగు ఈ ప్రభుత్వం పరంగా వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా కూరగాయలకు అలవాటు పడ్డాము. ఈ పందిరులతోటి బాగా లాభసాటిగా ఉందని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీదట మేము ఈ కూరగాయల మీద మొగ్గు చూపి పందిర్లు వేయటం మొదలుపెట్టాము. ఈ పందిర్లో మనం ఫస్ట్ దున్నినప్పుడు దున్నుతాం. ఆ తర్వాత ఎకరాకు వచ్చే 400 స్తంభాలు పోల్స్ పడతాయి. వైరు ఒక 7 క్వింటాల దాకా పట్టిద్ది. ఏదన్నా కానీ టోటల్గా ఈ పందిరి వేయాలంటే ఒక ఎకరం 3.5 నుంచి 4 లక్షల లోపు కాస్ట్ ఖర్చు అయింది. దానికి మనకి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఆ విధంగా అందరూ అలవాటు ఫస్ట్లో అరెకరం నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున మా గ్రామంలో మినిమం శాశ్వత పందిర్లు కానీ బొంగుల పందిర్లు కానీ 500 నుంచి 600 ఎకరం పందిర్ల మీద కూరగాయలు సాగు చేస్తున్నారు. మళ్ళీ ఇతరగా ఒక 700-500-600 ఎకరం నేల మీద కూడా పండిస్తుంటారు. నేలకి పందిరికి వ్యత్యాసం ఏంటంటే మార్కెట్లో మెయిన్ క్వాలిటీగా ఉంటుందందువలన మార్కెట్ రేటు బాగుంటుంది. నేల ధర సుమారుగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోండి, నేలది 1 కిలో వచ్చి 5 రూపాయలు ఉంటే పందిరి కూరగాయలకు వచ్చేలాగా డబల్ ఉంటుంది, 10 నుంచి 12 రూపాయల దాకా కూడా. అందువలన ఏంటంటే అందరూ కూరగాయలు దాన్ని లేబర్ కాస్ట్ కూడా చాలా తగ్గిద్ది. లేబర్ కాస్ట్ అంటే నేలకాయలు ఒక మనిషి వచ్చి 1 కింటా కోయాలనుకో ఒక మనిషి, ఇదే ఒక మనిషి పందిరి మీద అయితే 2-3 క్వింటాలంటే అవైలబుల్గా కోయగలుగుతుంది. అందువలన ఏంటంటే మా గ్రామంలో అరెకరం నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున 600 ఎకరం పందిర్ల మీద ఆధారపడ్డాన్ని మీరు ఆలోచించాల్సింది. మనం ఎకరానికి సుమారుగా ఒక నేలకు వచ్చేప్పుడు 1 కిలో విత్తనం పట్టే పంట పందిరికి వచ్చేలకు 1/2 కిలోనే పడుతుంది. మన డిస్టెన్స్ దాన్ని మన విధానాన్ని బట్టి వేసుకోవడం, దానికి ఒక కొలత లెక్క అనేది ఉండదు. ఈ సొర గతంలో మేము ఫస్ట్లో కాకర వేసాం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సొర స్టార్ట్ చేసాం. ఇదేది కూడా 3 నెలల పంట. ఈ 3 నెలల పంటలో ఇది ఒక పోలుగు గ్యాప్ మినిమం 13 అడుగులు ఉంటుంది. ఈ 13 అడుగుల్లో 6 మొక్కలు నాటుతాం. దాని మీదట దరిదాపుగా ఒక ఎకరంలో 1000 మొక్కలు 1500 మొక్కల దాకా పడతాయి ఉజ్జాయింపుగా. విత్తనం వచ్చి 4 రోజుల కల్లా మొలక వస్తాయి. మొలకొచ్చిన తర్వాత ఒక 10 రోజులకి 10-15 రోజులకి తీగ సాగిద్ది. తీగ సాగిన తర్వాత మనం కొసగుచ్చి మళ్ళీ దాన్ని పైకి పంపుతుండాలి. ఇక అది వెళ్ళిన తర్వాత ఒక 35 రోజులు 40 రోజులు కాయలు స్టార్ట్ అవుతాయి. ఇంకా కాయలు మనం కోసుకొని మార్కెట్కి, ఇది 60 రోజుల కల్లా కాపుకి వచ్చేసిద్ది. 3 నెలలు నిండుగా కాసిద్ది. ఒక ఎకరానికి వచ్చేసి 25,000 నుంచి 30,000 లోపు కాయలు కాస్తాయి. అంటే మనకి ఇక్కడ క్వింటాల్ లెక్క కాదు, ఇవి కాయలు లెక్క. మా మార్కెట్లో సెల్ అయ్యేది కాయ వచ్చి యావరేజ్గా 7-8 రూపాయలు అమ్ముతారు. తక్కువ అనుకున్నా కూడా బాగా ఉంటే 10-15 కూడా అమ్మచ్చు. ఆ లెక్కలో మనం 25,000 నుంచి 30,000 లోపుగా కాయలు ఒక ఎకరాకి కాస్తాయి.
మనం ఖర్చు వచ్చాక సుమారుగా 1,00,000 నుంచి లోపుగా పడిద్ది ఈ సొర తోటలకి ఇట్లాంటి వాటికంటే. ముందు మన పరిస్థితిని బట్టి పొలంలో ఏ తెగులుంది, ఏ పురుగుంది దాన్ని బట్టి మనం వేసుకోవాలి. దానికి ఇది ఇదే ఉండదు. అదే ఎక్కువగా దానికి వచ్చేది తుప్పు మచ్చ తెగులు వచ్చిద్ది. 1 లీటర్కి వచ్చేసి 2 ml చొప్పున స్కోర్ వేయాలి. లేదు సాపు అయ్యే పని అయితే 1 లీటర్ నీటికి 2 గ్రాములు సాపు పొడి వాడుకోవాలి. దాన్ని పిచికారి చేసుకుంటే పైరుని బట్టి అది తెగులు ఉన్నప్పుడు తెగులు మందు, లేదంటే పురుగు ఉంటే పురుగు మందు వాడుకుంటా నేల పరిస్థితిని బట్టి వాటర్ మనం వినియోగించుకుంటుండాలి. అప్పుడు మనకి సరిపోతుంటుంది. 1,00,000 పైన ఆదాయం వచ్చింది మన ఖర్చులు అన్నీ బాను కూడా, మినిమం తక్కువ అనుకున్నా కూడా. మళ్ళీ ఈ పైరు అయిపోతుంది అనుకుని ఇంకో పప్పు చిక్కుడు అనేది ఉంటుంది. పప్పు చిక్కుడు వేసుకుంటాము. అది కాకపోతే పొట్ల పెడతాం. ఈ పోల్స్ దరిదాపుగా 10 సంవత్సరాలు ఏమీ కావు, 10-15 సంవత్సరాలు. తుఫాన్లకైనా ఏం కావు, వర్షం పడ్డా ఏం కావు. ఏదైనా మినిమం 10-12 సంవత్సరాలు అంటే ఈజీగా ఉండిపోతాయి. అందువల్లనే మనం శాశ్వత పందులు మెయిన్గా వేసుకోవాలి. 3 నెలలకే ఒక పంట అయిపోతుండడంతో ఏడాదికి 3 పంటలను పండిస్తున్నారు రైతు. ఏడాదికి ఎకరాకు 3 పంటలపై పెట్టుబడి ₹1,00,000 అవుతుండగా ఒక పంటపైనే దాదాపు 2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. అంటే 3 పంటలపై 6 లక్షల ఆదాయం వస్తోంది. పెట్టుబడి పోను దాదాపు 4 లక్షల వరకు నికర ఆదాయం మిగులుతుందని రైతు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మనుసు కాలంలో ఇది చిక్కుడు బాగా అనుకూలతగా ఉంటుంది. మేము ఈ ఎకరానికి వచ్చేసి 400 రాళ్ళతోటి పందిరి వేసుకున్నాం. తీగ 7 క్వింటాల దాకా పట్టుతుంది. ఇది మినిమం 10 సంవత్సరాలకు పైనే ఉంటుంది రాళ్ళ పందిరి శాశ్వతంగా. దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ చిక్కుల్లో మనకి విత్తనాలు రైతువారీగా మేము కట్టుకుంటాము. ఒక పోలుకు మధ్యలో 13 అడుగులు డిస్టెన్స్లో మేము ఒక 6 పాదుల నుంచి 7 పాదుల దాకా పెట్టుకుంటాం ఉజ్జాయింపుగా. దానికి ఒక లెక్క అనేది కాకుండా ఒక ఎకరానికి వచ్చేసి 1.5 కేజీ నుంచి 2 కిలోల లోపుగా పడతాయి విత్తనాలు. మన సొంతవి కాబట్టి మనం దాన్ని ఎక్కువగా వాడుకుంటాం. రెండోది దీని మార్కెట్ సదుపాయం మాకు మెయిన్ మార్టూరు తీసుకెళ్తాం. ఇది తీగ వెళ్ళినాక 60 నుంచి 70 రోజుల లోపు వచ్చింది, తేలిగ్గా కాపులు వస్తాయి. అయిపోయిన తర్వాత ఇంకా ముమ్మరంగా ఒక నెలకు వచ్చి 4 కోతలు చొప్పున కొయ్యాలి. ఫస్ట్ బాగా మంచి మెయిన్ కోతలు ఒక కోత వచ్చి 1 టన్ను దాకా, టన్ను చిల్లర దాకా కూడా ఇది ఎకరం. యావరేజ్గా మనకి తక్కువ అనుకున్నా కూడా 4 నెలలు ఒక 12 టన్నులు 15 టన్నుల లోపుగా మొత్తం పంట అయిపోయే లోపు వచ్చింది. కేజీ వచ్చి 25 నుంచి 30 రూపాయలు ఉంటుంది. టన్ను వచ్చేసి ఒక 20-25 కిలో అయింది. ఖర్చు వచ్చేలాక ఎకరానికి వచ్చి ఒక ₹1,00,000 లోపుగా 1,00,000 కాసుకొని అయింది. పురుగు ఆదాయం ఒక 1,00,000 పైనే ఉంటుంది మినిమం, ఎంత తక్కువ అనుకున్నా ఈ 3-4 నెలల్లో. కోసేటప్పుడు అంటే ఆ పంటని దాన్ని బట్టి లేబర్ ఖర్చు ఒక 10 మంది పట్టచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్క కూలీ మనిషికి వచ్చి 250 నుంచి 300 ఇస్తాము.